మీరందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుని అలాగా సంసారాల్లోకి వెళ్ళిపోయారు. బట్ ఈ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి సుప్రియ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఎ ఫిల్మ్. అఫ్ కోర్స్ షీ డిడ్ నాట్ కంటిన్యూ, అదేదో అక్కడ గూఢచారులని వాటిలోనే చేసింది. అండ్ ఇట్స్ దేర్ చాయిస్ అండి, ఇట్స్ దేర్ చాయిస్. వెదర్ తన సినిమాల్లో రావటం కూడా తన చాయిసే, ఇప్పుడు ఒక బ్యాక్ స్టెప్ వేసుకుంటాం కూడా తన చాయిసే. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ మూవీస్ లో సైన్ చేసింది. ఎస్, సో దట్ ఇస్ ఇట్స్ దేర్ చాయిస్. ఓకే. ఇప్పుడు మరి ఇన్ జనరల్ గా ఇప్పుడు నాగ చైతన్య కూడా ఒక యాక్ట్రెస్ నే శోభిత అని మ్యారేజ్ చేసుకోవడం, షీఈ్ అన్ యాక్ట్రెస్. అండ్ అమల్ గారు ఈజ్ ఆల్రెడీ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్. ఈ ఫేజ్ అంతా మారింది అక్కినేని గారి ఫ్యామిలీలో. అంటే విమెన్ ఆర్ ఆన్ ద సర్ఫేస్, నాట్ బిహైండ్ ది స్క్రీన్, ఆర్ నాట్ బిట్వీన్ ది వాల్స్. బయటకు వచ్చారు అండ్ దే ఆర్ దేర్ మేకింగ్ దేర్ మార్క్. ఇవన్నీ చూసినప్పుడు హౌ డు యూ కామెంట్ ఆన్ దట్ అండి? కామెంట్ ఇన్ ది సెన్స్, హౌ డు యూ అనలైజ్ దట్, హౌ డు యూ అప్రిషియేట్ ఇట్? అంటే ఇప్పుడు వీళ్ళు యాక్టర్సే కదా, చైతన్య గాని నాగార్జున గాని అందరూ, సుమంత్, సుశాంత్. సో తప్పే ఉందండి అదే ఫీల్డ్ లో ఎవరన్నా చేసుకుంటంలో, తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ సి అట్ సమ్ టైమ్స్ దే అండర్స్టాండ్ దే లైఫ్స్ బెటర్, ఆ ఫీల్డ్ ని అర్థం చేసుకోగలరు కదా. సో ఇట్స్ బెటర్. అలాగని అగైన్ జనరలైజ్ చేయలేను, బికాస్ చైతన్య ముందు సమంత అలా జరిగింది. బట్ అది ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఎక్కడైనా జరుగుతున్నాయండి, ఎక్కడైనా జరుగుతుంది. వై దోస్ మెనీ ఫ్యామిలీ కోర్ట్స్? It is not about, it is not for Naga Chaitanya and Sumanta, those many family courts. So many jarugutundi. And we should not blame the other person also. What happens is between only a husband and wife. Yes. Everki, you cannot comment what happened ani, and nobody is to blame also andi, as elders. Only a husband and wife have to adjust with each other, and sometimes if they have to separate, it's better to separate than suffer all their lives. Mundula gaadu kadandi, avunu samajam kosam, family paru kosam ani struggle అయిపోతూ కలిసి ఉండాల్సిన అవసరం ఈ రోజుల్లో లేదు కదండి. లేదు, ఉన్నది మనకు ఒక లైఫ్. సో you there's nothing wrong in separating and go on with your lives, and you two people can still be friends andi. Still be friends. Yes. Right. Correct. I've seen many couples like that. But some couples keep fighting all their lives. And still live together. I don't understand that. And then అంటే ఈ దీన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కదా, అంటే మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అంటే సుప్రియ బికమింగ్ ఆన్ టు ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఆపరేషన్స్, అండ్ అమల్ గారు బీయింగ్ సచ్ ఎ సూపర్ స్టార్ కమింగ్. ఏంటండి, షీ ఈజ్ అ డైరెక్టర్ నౌ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్, లీడింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. అమల్ గారు, ఎస్, మెనీ పీపుల్, ఇప్పుడు సో మెనీ విమెన్, ఇప్పుడు మన అమల్ గారు అక్కడ, సుప్రియ ఇక్కడ, అండ్ ఆర్ సిఎఫ్ఓ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ అ ఉమెన్, సుష్మా గారు. దట్ ఈస్ వెరీ రేర్, వెరీ ఫ్యూ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉండేది చాలా ఫ్యూ విమెన్. సీతారాం గారు, మన నిర్మలా సీతారాం గారు సరేనండి, అది వేరు కంట్రీ. బట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇట్స్ వెరీ నైస్ దట్ very rare women taking care of finance department. Yes, correct. And Annapurna Studios lo undante I'm very proud today. Yes. And even college lo they are 25% are women employees. You encourage them, I think. Definitely kada, definitely, and you see to that women occupy more place in Annapurna Studios. Because Annapurna Studios is named after Annapurna. And Nana gave her that most importance. ఇంకంతకన్నా అల్టిమేట్ కదా, ఏఎన్ఆర్ స్టూడియో అని పెట్టచ్చుగా. ఆయన ఎప్పుడు పెట్టలేదు, ఇంటి పేరే అన్నపూర్ణ. ఇంటి పేరే అన్నపూర్ణ.
ఎప్పుడు దట్ Yes. మచ్. She's the total, ground that bore the total tree of Annapurna Studio Yes, success and careers all together. And it's great and that both in college and the studios, POSH is in place. That is protection against sexual harassment. Yes. So that's implemented in both, because to make this place a very very safe place for women. And Annapurna College lo kuda there is a scholarship for the best outgoing female student Female students. to encourage her మరి and empower her. మరి పార్షియాలిటీ, మరి అబ్బాయిలు ఏమైపోతారు? అబ్బాయిలు ఎనీవే వస్తారండి, అమ్మాయిలకి ఆ ఎంకరేజ్మెంట్ కావాలి, అదేలేండి, ఆ ప్యాటింగ్ ఉండాలి. ఎస్. because always and also పేరెంట్స్ కూడా రండి, పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లల్ని. కమింగ్ టు ద ప్రెసెంట్, మీ డాటర్, Hmm. మీ లైఫ్ మీరు ఒకసారి వెనక్కి తిరిగిందాక మీరు అన్నట్టుగా నేను చదువుకుని ఉంటే బాగుండేదండి, బట్ స్టిల్ నో రిగ్రెట్స్ అని చెప్పారు మీరు. నేను అట్లా అంటే వాళ్ళు ఒప్పుకోరండి. మా పిల్లలు ఐ మీన్ ఎవరైనా నేను చదువుకుంటే బాగుండేది, వాట్ డిడ్ ఐ అచీవ్ అని అనిపిస్తే, వాట్ యు మీన్ అమ్మా, నువ్వు ఇంట్లో అన్ని చూసుకుని నువ్వు నీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడ ఉంటాము అసలు. బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ దే కమ్ హోమ్ నేను కనపడాలి. దట్ ఐ థింక్ మా దగ్గరే కాదండి, ఎవరింట్లో అయినా అంతే కదా, ఎవరి ఇంట్లో పిల్లలు ఇంటికి రాగానే అమ్మ అని పిలుస్తారు. నాన్న ఎవడు పిల్లడు